ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వాగ్దానం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు మన పక్షం ఉన్నాడు అని మనకు వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మనకు అపారమైన ధైర్యము, భరోసా, శక్తిని, బలాన్ని మనకిస్తుంది. చాలాసార్లు మన జీవితంలో మనం ఎక్కువగా ఒక న్యూన్యతా భావంతోనూ, అనుమానంతోనూ, అపార్థాలతోనూ మన జీవితంలో ఎవరి వల్ల ఏదో నాకు కీడు, ఎవరి వల్ల ఏదో నష్టము, ఎవరి వల్ల నాకేదో సమస్య, శోధన ఏర్పడుతుంది. నాకు అనేకమైన విరోధులు ఉన్నారు అన్న ఆలోచన మనలో కలిగిపోతుంటుంది. అప్పుడు సర్వశక్తి అయిన దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఇది మనకు విజయాన్ని అనుగ్రహించింది కానీ అపజయాన్ని ఇవ్వదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. నీకున్న సమస్యలు, శోధనలు వచ్చినా అవేవి మనల్ని ఓడించలేవు. దేవుని సహాయం ఉన్నప్పుడు భయం అవసరం లేదు, వెనకడుగు అవసరం లేదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. నేను నీ పక్షాన ఉన్నాను కదా, నీవు సమస్యలకు ఎదురు నిలిచే శక్తి నేను ఇస్తాను, సమస్యలను జయించే శక్తి నేను ఇస్తాను, సమస్యల్ని గెలవగల శక్తి నేను ఇస్తాను, నేను నీ పక్షాన ఉన్నాను, నువ్వు భయపడమాకని దేవునికి వాక్యం సెలవిస్తుంది. నీకున్న సమస్యలు, సవాళ్ళ మధ్య నలిగిపోతూ భయపడతా ఉంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. మొట్టమొదటిగా, అయ్యా నువ్వు నా పక్షాన ఉన్నావా, నాతో ఉన్నావని దేవునితో సత్సంబంధం కలిగి తద్వారా మనము ప్రతి ఒక్క శోధనను గెలిచి ఆశీర్వాదాన్ని పొందుకుంది. కొద్ది మాట దేవుడు మనకు ఫలించును గాక. ఆమె కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడును సర్వాధికారియు నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. వాక్యపు వెలుగులోంచి మమ్మలను దర్శించారు, మాట్లాడారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నైనా మీరు మా పక్షాన ఉన్నప్పుడు మాకు ఎటువంటి సమస్యలు ఉండవు. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే సమస్యలతో తలకిందవుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నారు. ప్రతి సమస్యను పరిష్కరించి, ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి, ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన విజ్ఞాపనం చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని గణపరిచి, ప్రభువానైనా మీ సన్నిధానంలో నిలబడి మీ దేవుళ్ళు పొందుగా కృపా, భాగ్యము, ధన్యత దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా మా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య, ఆకర్త, శోధన, ఇబ్బంది, ఇరుకు, బాధ తీసేయమన్నాడు. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనత కలిగిన వారిని విడిపించమని ప్రార్థన. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి మమ్మల్ని మీ కృపలో నడిపించమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.